హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల టీ-షర్ట్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహిస్తారని, ఈ క్రమంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాదని అందరికీ గొప్ప వ్యక్తి అని, ఆయన కల్పించిన హక్కుల వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, వెంకటేష్, ప్రణూష్, ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మస్తాన్, మా ప్రణూష్, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు, అలాగే మా అల్లుడు, అలాగే కూర్చోబడి క్రీడాకారులందరూ కూడా నమస్కారం. మా పోటీ కూడా నమస్కారం. అంబేద్కర్ జయంతి సందర్భంగా మా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ని జరిపిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ యొక్క దుస్తులు ఓపెనింగ్కి నా ఫోటో పెట్టి ఓపెన్ చేశారు మా తమ్ముళ్ళందరూ కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా అంబేద్కర్ జయంతి అప్పుడు ప్రతి జయంతి అప్పుడు పూచా తప్పకుండా గూడూరు పట్టణంలో అన్నదాన కార్యక్రమాలు అయితే, అలాగే వివిధ క్రికెట్ పోటీ అయితే, అలాగే అంబేద్కర్ గారి దేవుడు ఆయన పటాన్ని పురవీధుల్లో ఊరేగింపు చేసే కార్యక్రమాల్లో ఇప్పుడు కూడా ఆ వాళ్ళు ముందంజ ఉండి చేస్తున్నారు. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే నేను అందరికీ చేతి దండం పెడుతున్నాను. కొన్ని దగ్గర అంబేద్కర్ ఫ్లెక్స్ చేస్తుంటే తీసేయమని చెప్పి మాట్లాడాలని చెప్పేసింది. అది మంచి పద్ధతి కాదు. భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కుల మతాలకు అతీతంగా ఏ కులం, ఎంత పెద్ద కులమైనా కానీ, ఎవరైనా కానీ దాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా ఆ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని నివారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతి పౌరుడికి ఉంది. ఒక దళితుడే కాదు, ప్రతి పౌరుడికి ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాలని మా మస్తాను, వాళ్ళ మిత్రులు అందరూ కూడా ప్రతిసారి ఇంకా భారీగా చేసి ఆ మహానుభావుడిని గూడూరు పురవీధుల్లో ఊరేగింపు చేస్తున్నారు. ఎవరు ఇంతవరకు నాకు తెలిసి చేయలేదు. కానీ మా మస్తాన్ ఇంతకుముందు కూడా నేను ఎమ్మెల్యే కాకపోయినా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నన్ను పిలిపించి కేక్ కట్ చేయించి నా ద్వారా ఆ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా అంబేద్కర్ గారి పుణ్యాన ఈరోజు కూడా 14వ తేదీ కూడా ఈవినింగ్ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటాను. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకు అతీతంగా కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన గూడూరు ఎమ్మెల్యే గారు సునీల్ అన్నకి నమస్కారాలు. అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి క్రీడాకారులకి నా నమస్కారాలు. ఈరోజు మన గ్రౌండ్కి సంబంధించి ప్రతి ఒక్క అభివృద్ధికి అన్నకి తోడ్పడుతున్న మన ఎమ్మెల్యే సునీల్ అన్నకి మేము ఎంతో కృతజ్ఞతతో రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం టోర్నమెంట్ జరుపుకున్నాం. ఎమ్మెల్యే ఫ్రెండ్షిప్ కప్ అనే పేరుతో మేము టోర్నమెంట్ జరుపుకున్నాం. దానికి మేమెంతో గౌరవంగా ఫీల్ అవుతూ అన్నకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ మేము ఈ టోర్నమెంట్ జరుపుకున్నాం. సో ఈ టోర్నమెంట్కి మనం ప్రత్యేకంగా టీ-షర్ట్స్ చేయించున్నాం. అన్న సో అన్న పేరు సో ఈ టీషర్ట్స్ మనం అన్న చేతుల మీదుగా ఆవిష్కరించడం మాకు ఎంతో సంతోషంగా మరి గౌరవంగా ఉందని తెలుసుకుంటూ ఈ టీషర్ట్స్ మనం స్పోర్ట్స్ మ్యాన్షిప్ కి మరియు ఒక ఐక్యతకి సంబంధించినట్టుగా మేము భావిస్తూ మేము ఈరోజు అన్న చేతుల మీదుగా టీషర్ట్స్ ఆవిష్కరించాలని కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో బెంగళూరు నుండి గౌహతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇతని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. Ma
గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఫబీన్ అనే ఒక ముస్లిం మహిళ వయస్సు 52 సంవత్సరాలు. రోడ్డు దాటే క్రమంలో ఎడమ వైపు వాహనం హారన్ కొట్టడంతో ఆమె రోడ్డు దాటే క్రమంలో భయపడి ఎదురుగా వచ్చే లారీని అడ్డంగా వెళ్లిపోవడంతో ఎదురు వచ్చే లారీ కింద పడిపోయింది. కాళ్లపై చక్రాలు వెళ్లటంతో కాళ్లు రెండు నలిగిపోయాయి. గూడూరు పట్టణ సిఐ శేఖర్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన మహిళను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి పంపించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. వచ్చాడా వాళ్ళ అబ్బాయి వచ్చాడా వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ అది అమీదు మళ్ళీ సంస్కృతి సమ్మేళనం శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్ర బృందం చిన్నారులు మొట్టమొదటిసారిగా కేరళలోని శబరిమలై పంబ గణపతి టెంపుల్ వద్ద చిన్నారులు నృత్యంతో అలరించారు. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం కేరళ వాసులని ఆకట్టుకుంది. శ్రీ శివ నరసింహం పిండి మల్లికను సత్కరించారు. అభినందనలను తెలియజేశారు. स्वामी शरणं पल्लिकट्टु सबरिमलैक्कु स्वामी शरणं अय्यप्प शरणं पल्लिकट्टु सबरिमलैक्कु कल्लु मुल्लु कालिकु मेत्ते स्वामिये अय्यप्प अय्यप्प स्वामिये బృందం చిన్నారులు నృత్యం చేయటకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇంతటి చక్కటి శబరిమలలో పంబా గణపతి టెంపుల్ వద్ద మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మొదటిగా పంబా గణపతి సాంగ్ అండి చిన్నారులు చేయడానికి వస్తున్నారు. గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గిన్నె భిక్షతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ 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 ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి వారి దేవస్థానంలో అగ్నికుల క్షత్రియులు కులదైవమైన అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీళ్ళకు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ప్రజా అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. మన సంప్రదాయ సంస్కృతులను నేటి తరం వారికి అవగాహన కల్పించడం కొరకు ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి.
నితిన్ సినిమా చక్కగా అభినయం చేశాడు. రసాయన వర్ణన గురించి చెప్పగలరు కదా ఆ బాబు చేసినటువంటి కళాశాల హనుమాన్ కృపా కళాశాల పేర్కొంటూ తదుపరి నృత్య ప్రదర్శన చదరలేక తెలంగాణ గురించి అమ్మాయి చక్కగా అభినయం చేస్తుంది. ఆ చిన్నారికి మీ అందరి దీవెనలు దయచేసి బయట గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారు హనుమంత వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.